వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అంటే సినిమాల్లో సరదాగా హాస్య నటులు చేసే ట్రాక్స్ కొన్ని ఉంటాయి. గత నెల రోజులుగా స్తబ్దుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక వారం రోజుల నుంచి బయటకు వచ్చి మనం ప్రెస్ మీట్ పెట్టాడు 4వ తేదీన. అదే 11వ పెద్ద పంచ్ అయిపోయింది. సో ఇవాళ కూడా కడప రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి దాడి జరిగింది అని అంటున్నారు. మరి ఎందుకు జరిగింది ఏంటి అనేది పూర్వాపరాలు వివరాలు అని కూడా పోలీస్ శాఖ ఆంధ్రప్రదేశ్ వారు వెల్లడిస్తారు. ఎలాగో జరిగినటువంటి దాడి ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, గాయపడిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ చెప్తారు. సరే, గాయపడిన కార్యకర్తని పరామర్శించడానికి మొత్తానికి వెళ్ళాడు సెకండ్ టైం. అంటే విమర్శలు బాగా ఎక్కువ వచ్చేసరికి జైల్లో ఉన్న నేరస్తుని కలవడానికి వెళ్ళావు కదా అని చెప్పి. సో ఇక ఇవి చేస్తూ వస్తున్నటువంటి ఈ ప్రచారానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చాలా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే తెలుగుదేశం పార్టీ గూండాల మూకదాడిలో గాయపడిన అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన వైఎస్ జగన్ గారు నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చారు. ఈ దిక్కుమాలిన మాట ఇంకేం చెప్పాలి. అయితే ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఒకసారి ఆ వీడియో చూడండి. ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి ఆ వీడియో చూడండి. చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాను, మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు ఒకసారి హాస్పిటల్లో కూడా ఒకసారి చూడండి. ఒకసారి 90 మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు. మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగడం లేదు. పిల్లలకు కనీసం బ్యాగుల సప్లై కూడా సరిగ్గా జరగడం లేదు. ఇచ్చేటోడు ఎవడు ఇవ్వడం లేదు సరిగ్గా ఏది వ్యవస్థ అనేది ఏది సరిగ్గా జరగడం లేదు. వ్యవస్థను గాడిలో పెట్టండి. మీరు ప్రజలు మిమ్మల్ని ఏదైతే ఓటు వేశారో ఒక కారణం చేత మీరు ప్రజలు 10% మంది ఓట్లు, మాకు రావాల్సిన 10% మంది ఓట్లు మీకు వైపు డ్రిఫ్ట్ అయ్యాయి అని అంటే కేవలం మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల డ్రిఫ్ట్ అయ్యాయి. హెచ్చరిక అంటే టైటిల్లో జచ్చరిక అనే పెట్టాను నేను. అది హెచ్చరిక కాదు, అదో జచ్చరిక జలక్ లాగా. అంటే ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హెచ్చరించేస్తే భయపడిపోవాలా? ఎందుకు భయపడాలి? ఎవరు భయపడాలి? ఏం చేశాడు, ఏం చేయబోతాడు? కోరలు తీసేసి కూర్చోబెట్టారు ప్రజలు, 11 మిగిల్చి కూర్చోబెట్టారు. ఒక నిజమైనటువంటి నిబద్ధత నిజాయితీ ఉన్న రాజకీయ నాయకుడు అయితే, సమాజ హితం కోసం పాటుపడేవాడైతే తన పని తాను చేసుకుంటూ ప్రభుత్వం పనితీరు గమనించుకుంటూ ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేది చెప్పాలి. సో అక్కడ రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఏకంగా మధ్యాహ్న భోజన పథకం సరిగ్గా అమలు కాక ఏకంగా 90 మంది హాస్పిటల్లో చేరారట. హాస్పిటల్లో చేరేసరికి వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పేది. ఏమనాలి? కరెక్ట్ గా నిన్న 4వ తారీఖుకి నెల రోజులైంది ప్రమాణ స్వీకారాలు చేసి. ఈ నెల రోజుల్లో ఏమేం చేశారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అన్నిట్లోనూ కూడా, ప్రతి దాంట్లోనూ కూడా దాని గురించి పాటుపడుతున్నారు. మంత్రులైతే గతంలో అట్లీస్ట్ ఒకళ్ళు ఇద్దరు ప్రమాణ స్వీకారం అయిపోయింది కదా, ముందు 10 రోజులు తిరిగామా, తర్వాత 10 రోజులు రిలాక్స్ అయ్యామా అన్నట్టు. అది ఏ పార్టీ అయినా, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, అంతకుముందు వాళ్ళు ఎవరైనా సరే ఇన్ జనరల్ గా కొంచెం రిలాక్స్ అవుదాం, ఒక 15-20 రోజులు వాళ్ళు రిలాక్స్ అయ్యి ఏదైనా విదేశాలకు, ఏదైనా టూర్కో దేనికన్నా వెళ్ళి, లేదంటే ఇంట్లో ఏమైనా కార్యక్రమాలు చూసి అప్పుడు మళ్ళీ ఇంకా మిగతా పనులన్నీ కూడా మొదలు పెడదాం, కార్యకర్తలతో కలవడం కానీ ఇవన్నీ చేసేవాళ్ళు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, అంటే స్టేట్ ఏ లెవెల్లో ఉంది, దాన్ని ఇప్పుడు గాడిని పెట్టాలంటే ఏం చెయ్యాలి అనేది, అంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చెప్పే స్థాయికి, ఎలా అంటే నాకు ఇప్పుడు పోటీ పడేదానికి ఒక పెద్ద కొండ నాకు అక్కడ ఉంది, ఆయన 18 గంటలు పనిచేస్తాడు, సో నేను ఆయనతో పోటీ పడాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనడానికి నేను ఆయన కంటే ఎక్కువ ఇంకో 2-3 గంటలు ఎక్కువ పని చేయాలి, నేను 20 గంటల పైన నేను పని చేయాలి అని చెప్పేటువంటి స్థాయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది. సో మంత్రులు కూడా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రస్తుత మంత్రివర్గం కూడా అదే రీతిలో ఎవరి పేషీలో వాళ్ళు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మిగతా శాఖలన్నింటిలో కూడా ప్రతిరోజు రివ్యూ మీటింగ్లు పెట్టుకోవడం, ఎక్కడ వీలైతే అక్కడ మీటింగ్లు పెట్టి అయ్యా దీనికి ఏంటి సంబంధం, దీనికి ఏం జరిగింది, ఇందులో ఏమున్నాయి, ఇక్కడ ఏం చేయాలి, ఇలాగా ఎవరి పని వాళ్ళు సత్వరం నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తుంటే, జగన్మోహన్ రెడ్డి అన్న మాట ఒకటి వాస్తవం, వ్యవస్థలని గాడిలో పెట్టండి అని చెప్పి. అంటే తనంతట తానే ఒప్పుకున్నాడుగా,
నేను వ్యవస్థల్ని సర్వనాశనం చేశాను, మీరు గాడిన పెట్టండి అని. పైగా అంటాడు, మాకు పడాల్సిన 10% ఓట్లు డైవర్ట్ అయ్యి మీకు పడ్డాయి, ప్రజలు ఒక కారణం చేత మీకు ఈ పవర్ ఇచ్చారు కాబట్టి మీరు ఆ పని చేయండి, నేను హెచ్చరిస్తున్నాను. దేనికయ్యా హెచ్చరించేది? ఏం అధికారం నీకుందని హెచ్చరించడానికి? ఏం అధికారం ఉంది నీకు హెచ్చరించడానికి? అసలు వెళ్ళిపోయి 4 రోజుల పాటు బెంగళూరు ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకొని వచ్చి ముందు జైలుకి వెళ్ళిన పిన్నెల రామకృష్ణారెడ్డిని 4 సార్లు ప్రజల్లో గూడు కట్టుకుపోయింది ఆ అనుబంధం, అందుకే 4 సార్లు గెలిపించారా? ఈవీఎంలను డైరెక్ట్ గా పగలగొట్టినప్పుడే తెలిసింది ఆ 4 సార్లు ఎలా గెలిచాడు అనేది. వాస్తవంగా ఎలా గెలిచాడు అనేది అక్కడే తెలిసిపోయింది. ఓట్లు ప్రజలు వేశారా లేదంటే వేయించుకున్నారా అనేది. సో దానికి బయటపడతాయి అవన్నీ. దానికి మళ్ళీ హెచ్చరిక, నేను హెచ్చరిస్తున్నాను, రాష్ట్రంలో ఇలాంటి ఏమంటాడు, మళ్ళీ తిరిగి మీకే ఇస్తామా? చేతులు కట్టుకుని కూర్చోలేదు ప్రజలు ఎవరు కూడా. నేను ఇక్కడ ప్రభుత్వ పాలనా యంత్రాంగాన్ని కూడా నేను ఇంక్లూడ్ చేయట్లా. ఇదే మాటలు మాట్లాడుతూ ఇలాగే నేను పెట్టరేగిపోతా, ఇలాగే జచ్చరికలు ఇస్తా ఉంటా, నా కామెడీని ఇలాగే చేస్తూ ఉంటా అని చెప్పి ప్రజల్లోకి తిరిగితే ప్రజలే చేతులు కట్టుకు కూర్చోలేదు. ఆల్రెడీ ఒకసారి చేతులు ఉపయోగించి ఓట్లు వేశారు బటన్ నొక్కి. ఈసారి అదే చేతులు దేని మీదకి ఎత్తుతారని నేనైతే చెప్పలేను. సో పని చేసుకోనివ్వకుండా, పని చెయ్యనివ్వకుండా ఉన్న దిక్కుమాలిన పేపరు, దిక్కుమాలిన ఛానల్, దిక్కుమాలిన సోషల్ మీడియా ఒకటి పెట్టుకొని అక్రమంగా సంపాదించినటువంటి ప్రజల సొత్తు దొబ్బేసి ఇసుకలో శాండ్, ల్యాండ్, వైను, మైను వీటన్నిటిలో కూడా దిగమింగినటువంటి సొమ్ములు వీటి మీద ఖర్చు చేసుకుంటూ ఈ పేటిఎం కుక్కల్ని ఉసిగొల్పి రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మీద చేస్తున్నటువంటి ఈ తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో, భయపడాలా ఉడతబూపులకి? హెచ్చరిస్తే భయపడాలా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా దిగొచ్చాడా? ఏమైనా అతీంద్రియ శక్తులు లేదంటే ఎక్స్ట్రాడినరీ పవర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదంటే వేసేస్తాడేంటొచ్చి? చూస్తూ ఊరుకున్నారా? ఇప్పుడు 9 నెలల క్రితం కనిపించకుండా, మీరు అధికారంలో ఉన్నప్పుడు 9 నెలల క్రితం కనిపించకుండా పోయినటువంటి ఒక బాలిక ఆచూకీ 9 అంటే 9 రోజుల్లో ప్రభుత్వం మారగానే పట్టుకున్నారు పోలీస్ అధికారులు. అంత ఫాస్ట్ గా పని చేశారు. పని చేయడం అనేది మళ్ళీ అలవాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు పని మొదలు పెట్టారంటే హెచ్చరించడానికి కాదు కదా, నోట్లోంచి మాట కూడా రానివ్వకుండా చేసేస్తారు. వాస్తవం. సో వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా బుద్ధి జ్ఞానం రావట్లేదు. సద్విమర్శలు చేయండి అని చెప్పినా కూడా ఇంకా మా ఇష్టం వచ్చినట్టే మేము మాట్లాడతాము, మాకు మైక్ ఉంది కాబట్టి మేము చేస్తాం అంటున్నారు. ఐ అపీల్ టు ద హైయర్ అథారిటీస్. అట్ ద సేమ్ టైం వ్యవస్థలు ఉన్నాయి కదా, మనకి న్యాయ వ్యవస్థ అనేది ఉంది కదా, న్యాయ వ్యవస్థ కూడా నేను అపీల్ చేస్తున్నాను. ప్లీజ్ లుక్ ఆన్ టు దిస్ ఇష్యూ. ఈ వైసీపీ వాళ్ళ మీద కొంచెం దృష్టి పెట్టండి వీళ్ళు చేసేటువంటి వాటికి. ఎందుకంటే ప్రతిసారి మేము కంప్లైంట్లు ఇచ్చుకుంటూ పోలీసులు ఒక ప్రొసీజర్ పట్టుకుని వెళ్ళి, ప్రభుత్వం ఇంకో ప్రొసీజర్ పెట్టుకుని వెళ్ళి ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాలంటే కష్టం అవుతుంది. సో దీనికంటూ కొన్ని చట్టాలు ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, పాత చట్టాలను తీసేసేయండి, పర్వాలేదు. సో కొత్తగా ఇలాంటి విషం చిమ్మేటువంటి ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి అనే దాని మీద కాస్త న్యాయస్థానాలు కూడా దృష్టి పెట్టాలి. మధ్యాహ్న భోజన పథకం బాగాలేదు, 90 మంది బ్యాగులు ఇవ్వడానికి ఎవరు లేరు. ఎవరన్నా రిక్రూట్ చేస్తే కదా నువ్వు ఇవ్వడానికి, వ్యవస్థను చేయడానికి. ఇంకా వ్యవస్థల్లో నీ జాడ్యంతో, నువ్వు నేర్పిన జాడ్యంతో ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రక్షాళన అనేది స్టెప్ బై స్టెప్ జరుగుతూ వస్తుంది. కరెక్టే, ఆలస్యం అయి ఉండొచ్చు, ఒక పాయింట్ లో ఎక్కడన్నా ఆలస్యం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి కదా ప్రభుత్వం అనేది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆయన ఎక్స్పీరియన్స్ వేరు, పవన్ కళ్యాణ్ ఇప్పుడే వచ్చారు సరే, అలా ఆయన ఆలోచన వేరు, నారా లోకేష్ ఆల్రెడీ సమస్యలు చూసి వచ్చి ఒక్కొక్కటిగా పరిష్కరించుకొస్తున్నారు, ఆయనది వేరు. మిగతా మంత్రివర్గం ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ శాఖలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఇక ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి ఎక్కడెక్కడ ఏముంది, అసలు వీళ్ళు ఏం చేశారు ఈ 5 ఏళ్లలో అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఇన్స్పెక్షన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకంటూ సొంత కార్యకలాపాలు వాటికి టైం లేకుండా మొత్తం ప్రజలకే కేటాయిస్తూ వస్తుంటే, నేను ఎలాగో ఖాళీగానే ఉన్నా, నేను అసెంబ్లీకి రాను, నేనేమి చెయ్యను, వీళ్ళని పని చెయ్యనివ్వను అనేటువంటి ఒక పథక రచనతోటి కంకణం కట్టుకొని ఇప్పుడు వచ్చేసి మైకులు పెట్టుకొని వ్యవస్థలు నాశనం అయిపోయాయి. వ్యవస్థలు నాశనం చేశారని ఒప్పుకుంటున్నావు నువ్వే. నీకు అర్థమవుతుందో లేదో, నేను వ్యవస్థలన్నీ నాశనం చేసేసాను, చంద్రబాబు ఇప్పుడు వాటిని గాడిన పెట్టాలి అని చెప్తున్నావు. అంటే కుళ్ళిపోయిన ఈ వ్యవస్థలన్నింటినీ మళ్ళీ చక్కదిద్దడానికి ఆయనకి ఎంత టైం పట్టాలి? సో వీళ్ళ బద్ధకం బలిసిపోయినటువంటి వాళ్ళు, లేదంటే నీ ట్రీట్మెంట్ కి అలవాటు పడిపోయినటువంటి అధికారులు వీళ్ళు ఉంటారు. వాళ్ళని మార్చాలి అంటే మళ్ళీ సవరదీయాలి, టైం పడుతుంది.
ప్రజలే యాక్సెప్ట్ చేస్తున్నారు. సార్ మీకు టైం ఇస్తున్నాము, నెల 2 నెలలు 3 నెలలు మేము టైం ఇస్తున్నాము, ముందు ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మీరు క్లియర్ చేయండి జాగ్రత్తగా, వాళ్ళే టైం ఇస్తున్నారు. వాళ్ళకి లేని నొప్పి నీకెందుకయ్యా? నీకెందుకు? నువ్వు ఎలాగో చేతగాని వాడివి, నువ్వు ఏమీ చెయ్యలేని వాడివి అని చెప్పి నీకు 11 ఇచ్చి కూర్చోబెట్టారు. ఆ 11 కూడా బై ఫ్లూక్ వచ్చి ఉంటాయి అంతే. లేదంటే నీ నిరంకుశత్వ పాలనలో అసలు ఎవరికి ఏ వ్యవస్థ ఎలా పనిచేసింది అనేది కూడా ఎవరికి తెలియదు. అంత విధ్వంసం జరిగింది. పైగా జర్నలిస్టులు కొంతమంది అంటారు, సీనియర్ పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు అమ్ముడుపోయినటువంటి వాళ్ళు. ఎస్, వైఎస్ఆర్సీపీకి అమ్ముడుపోయినటువంటి వాళ్ళని నేను ఖచ్చితంగా అంటా. వాళ్ళు అంటారు రాష్ట్రం గగ్గోలైపోయింది. జర్నలిస్ట్ ఈశ్వర్ ఎందుకు సాక్షిలో పనిచేస్తాడు? జర్నలిస్ట్ ఈశ్వర్ రాష్ట్రం నాశనం అయిపోయింది, విధ్వంసం జరుగుతుంది, విధ్వంసం అయింది 5 ఏళ్ళు. ఏమైపోయింది అంటాడు. ఏమైందో తెలియదా? కళ్ళు మూసుకొని ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి పారిపోయాడో ఆ మనిషి కాస్త బయటకు వచ్చి చెప్తే బాగుంటుంది. నీలా నువ్వు చెప్పు, వెళ్ళి ఒకసారి ఈశ్వర్ అడుగుతున్నారు లాగాని చెప్పు. సో ఈ హెచ్చరికలకి, ఈ ఉడత ఊపులకి భయపడాలా? చంద్రబాబుని హెచ్చరించే స్థాయికి జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు. దేంతో నవ్వాలో కూడా అర్థం కావట్లా. లేకపోతే హెచ్చరిక నేను చెప్పట్లేదు, ఇన్ ద సెన్స్ నేను చెప్తున్నాను, ఇక నుంచి అయినా జాగ్రత్త పడండి అనేది చెప్తున్నాను అని కూడా లేదు. డైరెక్ట్ గా నేను హెచ్చరిస్తున్నాను. ఇలాగే ఇంకో 4 సార్లు అంటే ఆ హెచ్చరిక ఎక్కడి నుంచి ఏం టర్న్ తీసుకుంటుందో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం ఇమాజిన్ కూడా చేయలేరు. 100% ఎవరు ఏది ఇస్తే వాళ్ళకి అదే తిరిగి వస్తుంది. కర్మ సిద్ధాంతం. నేను ఎవరిని ఇక్కడ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోండి, ధర్మ మార్గంలో వెళ్ళొద్దు, మీ ఇష్టం, ఇక హింసా ప్రవృత్తిని నమ్ముకుని మీరు వాళ్ళు ఏం చేశారో అదే చేయండి నేనైతే చెప్పట్లేదు. నేను అన్నిటికీ అగేన్స్ట్ అసలు అలాంటి వాటికి. బట్ కర్మ సిద్ధాంతం ఉంటుంది. మనం ఏం చేస్తే మనకు అదే వస్తుంది. మనం అన్యాయం చేస్తే మనకు అన్యాయమే జరుగుతుంది. మనం మంచి చేస్తే మనకు మంచే జరుగుతుంది. ఆ 10% ఓట్లు ఎందుకు పడలేదు అంటే నువ్వు మంచి చేయలేదు కాబట్టి నువ్వేం పడలేదు. ఏమనంటే మళ్ళీ నాకు 40% ఏం పడలేదు, ఏదో జరిగింది. అది కూడా 40% ఏం లేదు, 39% పడింది. వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చాయి. మెజారిటీలకి చెప్పాను ఆల్రెడీ, 1 నుంచి 9 దాకా లెక్కేసుకుంటే ఎంతమందికి వచ్చాయి అనేది, ప్రజలు ఎలాగ మెజారిటీ ఇచ్చారు అనేది. అంటే ఆ నియోజకవర్గాల్లో కనీసం 143 నియోజకవర్గాలు, 147 నియోజకవర్గాల్లో కనీసం ఒక 10,000 మంది నిన్ను వ్యతిరేకిస్తున్నారు. 10,000 మంది. 2 క్యాండిడేట్లకి ఈక్వల్ ఓట్లు వచ్చాయి అనుకున్నట్టయితే దానికంటే 10,000కి పైగా ఎక్కువ నిన్ను వద్దు అనుకుంటున్నారంటే నువ్వు ఎంత నికృష్ట పాలన అందించావు అనేది అందరికీ అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ హెచ్చరికలు అన్నటువంటి మాటని అనవసరంగా తెచ్చుకొని చేయొద్దు. అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నాను. చిన్నవాడినైనా కానీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీకు ఎలివేషన్లు ఇలాంటివి కాదు. నీ నేతలందరూ కూడా, నీ పక్కనున్న నేతలందరూ కూడా ఈ రోజు మాకు సెక్యూరిటీ కావాలి, మాకు మంత్రి గారికి ఉన్న సెక్యూరిటీ మాకు ఇవ్వండి, మేము మాజీ మంత్రులు అని చెప్పి కోర్టుకి వెళ్తున్నారు. తెలియదేమో పాపం వాళ్ళకి. రేపు పొద్దున నీకున్న కాన్వాయ్ కూడా పీకేస్తుంది ప్రభుత్వం. రూల్స్ కి అగేనిస్ట్ గా ఏది ఉండదు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడడానికి దానికి నీకు అర్హత ఎలాగో లేదు, జామర్ పెట్టాల్సినటువంటి స్థాయి నీకు లేదు గవర్నమెంట్ దీని ప్రకారం అని పీకేస్తారు ఎలాగో. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. సో హెచ్చరికలు జారీ చేసి ఇదంతా చేయాల్సినటువంటి అవసరం లేదు. బ్లాక్ క్యాట్ కమాండోస్ చంద్రబాబుకు ఉన్నారు కాబట్టి నాకు కూడా ఉండాలని యూనిఫామ్ మార్చడం కాదు. ముందు నీ బుద్ధి మార్చుకుంటే అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. ఇప్పుడు ఇంకా ఆలోచించేది కూడా ఏం లేదు. నేను ఇంకా పూర్తిగా ఇంట్లో కూర్చోబెట్టేశారు. రాజకీయ జీవితానికి ఇక్కడే ముగింపు అనేది ఇచ్చేశారు ప్రజలు. సో ఈ ఉడత ఊపులు లాంటివి, లేదంటే ఈ హెచ్చరికలు లాంటివి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలా మంది యొక్క అభిప్రాయం. సో ఇన్నాళ్ళు అంటే ఇక్కడి నుంచి నాకు ఇప్పుడు ఇంకోటి కూడా గుర్తొచ్చింది చెప్పడానికి. స్క్రిప్ట్ సరే విలేకరులు ఎవరన్నా అడుగుతూ ఉంటే అయిపోయిందని వెళ్ళిపోవడం అనేది ఇంకా కామన్ గా కనిపించేది ఒకటైతే, జగన్మోహన్ రెడ్డికి పైన స్వచ్ఛమైన తెలుగులో ఎక్కడా పొరపాట్లు లేకుండా మాట్లాడతాడు. చూస్తూ ఉండండి 100%. ఎందుకంటే ఈ రోజు నిన్న మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో ఎక్కడ కూడా ఒక పొరపాటు మాట బయటకు రాలా. ఈ హెచ్చరిస్తున్నానన్న ఒక 2 లైన్లు ఇవే తప్ప ఇంకేం లేదు. ఈ ఈవీఎంలు పగలగొట్టే దగ్గర మాట్లాడితే 10 సార్లు ఎమ్మెల్యే ఇవే రిపీటెడ్ వర్డ్స్. అంటే నేను తప్పు మాట్లాడితే నన్ను వేసేస్తారా మళ్ళీ అని ఏమైనా అనుకున్నాడో, లేదంటే షర్మిల్ గారు చెప్పినట్టుగా ఆ మానసిక స్థితి మందుల వల్ల ఏమైనా సరైందో తెలియదు. కానీ ఇక నుంచి మాత్రం ఆయన మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు అనడంలో ఏమాత్రం సందేహం కనిపించడం లేదు. చూద్దాం దీని మీద మరి మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నాడు, భయపడతారా ముఖ్యమంత్రి గాని, మంత్రివర్గం గాని, లేదు ప్రజలు మీరు భయపడతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.